అందరికీ నమస్కారం. నేను మీ కార్తిక. సో ఈరోజు అయితే మీకు ఒక స్పెషల్ వీడియోని ఇవ్వబోతున్నా. చాలామందికి తెలిసే ఉండిద్ది నేను టీసీఎస్ కంపెనీలో వర్క్ చేస్తున్నానని చెప్పి. సో ఈరోజు అయితే మా ఆఫీస్కి ఫోన్, కెమెరా రెండు అలౌడ్. యాక్చువల్లీ మేము ఫోన్ అయితే అలౌడ్ కానీ కెమెరా షూట్ చేయడానికి ఎప్పుడు ఉండదు. బట్ ఈసారి మాకు ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టారన్నమాట. దానిలో ఫ్యామిలీస్ అందరూ ఆఫీస్కి రావచ్చు. బట్ నా ఫ్యామిలీ అయితే రావట్లేదు, ఎందుకంటే నేను ముందే మెయిల్ చూడలేదు. అందువల్ల నేను నా ఫ్యామిలీని ఇన్వైట్ చేయలేదు. నాకు నిన్ననే తెలిసింది, నిన్న రావాలి అంటే అవ్వదు కాబట్టి. సో వాళ్ళైతే రావట్లే. నాకు కూడా ఇంకా నా కొలీగ్స్ కాల్ చేసి ఇలా వీడియో కూడా అవైలబుల్ ఉంది, రా ఆఫీస్ చాలా బాగుంది చూసి వెళ్దు అని చెప్పంటే ఇంకా నేనైతే రెడీ అవుతున్నా. సో బేసిక్ రొటీన్ స్కిన్ కేర్ అయితే చేసేసుకున్నా, డ్రెస్అప్ అయిపోయాను. సో లెట్స్ గెట్ కంప్లీట్గా రెడీ అయ్యి విల్ గో దేర్. సో నేనైతే కంప్లీట్గా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నా. సో నాకు ఐడి కార్డ్ తీసుకెళ్ళాలో లేదో తెలీదు, అందుకే తీసుకెళ్తున్నా, ఎందుకైనా మంచిది. సో విల్ మీట్ యూ దేర్, బాయ్. ఈ ఈవెంట్ అయి చాలా డేస్ అయితే అయింది, కానీ పోస్ట్ చేయడానికి అయితే అవ్వలేదు. అసలు ఏం జరిగింది అని చెప్పి నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. సో నేను వెళ్ళినప్పుడు అయితే స్టాల్స్ లాగా పెట్టారనమాట. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ఐటమ్స్ ఉన్నాయి. అంటే అది జ్యువెలరీ అవ్వచ్చు, టాయ్స్ అవ్వచ్చు, కీ చైన్స్ అవ్వచ్చు, డ్రెస్సెస్ అవ్వచ్చు, శారీస్ అవ్వచ్చు. అలా ప్రతి ఐటమ్ని ఒక్కొక్క స్టాల్ కింద పెట్టారు. అండ్ మార్నింగ్ నుంచి చాలా ఈవెంట్స్ జరిగాయంట. నేనైతే నైట్ ఇంకా క్లోజ్ అయిపోతుంది అన్న టైంలో వెళ్ళాను. అండ్ నేను చూస్తున్నా ఏమైనా బాగున్నాయా అని చెప్పి. ఇక్కడ కిడ్స్ ఉంటారు కదా, ఎవరైనా ఎంప్లాయీస్కి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఇలాగా కొన్ని గేమ్కి సంబంధించినవి అలా పెట్టారనమాట. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్కటి చాలా బాగా పెట్టారు. అంటే లైక్ మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేయకుండా ఇక్కడే ఒకరోజు అలా పెట్టినట్లు మొత్తం ఏం కావాలో అవన్నీ అయితే ఇక్కడ పెట్టారు. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. నాట్ ఓన్లీ డ్రెస్సెస్, శారీస్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అలా మల్టిపుల్ థింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ కాస్ట్ పరానికి వచ్చేపాటికి ఒక్కొక్కరికి రీజనబుల్గా అనిపించవచ్చు, ఒక్కొక్కరికి ఎక్కువ కాస్ట్ ఉన్నట్లు అనిపించవచ్చు. సో నాకైతే కొంచెం ఓవర్ కాస్ట్ అనిపించింది. అంటే బయటతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ కాస్ట్లీగా పెట్టారేమో అనిపించింది. చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో అయితే వచ్చారు, బట్ నేనైతే నా ఫ్యామిలీని పిలవలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం డెఫినెట్లీగా నా ఫ్యామిలీతో ఇదైతే ప్లాన్ చేస్తాను. నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, బాయ్స్కి కావాల్సిన షాపింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయి. లైక్ బాయ్స్కి ఎలా అంటే వాచెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ అట్లా సపరేట్గా పెట్టారనమాట. అండ్ చాలామంది అయితే వచ్చారు. బికాజ్ ఎంప్లాయీసే కాదు, పేరెంట్స్ కూడా వచ్చారు కాబట్టి ఇంకా ఫుల్ అయిపోయింది.